సరే, ప్రజెంట్ ఈ క్లాస్లో మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫాస్ట్ ట్రాక్ చూసేద్దామమ్మా. ఒకసారి ఫాస్ట్ ట్రాక్ చూస్తే ఈజీగా ఉంటుంది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫాస్ట్ ట్రాక్ ఒకసారి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫాస్ట్ ట్రాక్ క్విజ్ నెంబర్ ఎంతో చెప్పండి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కాన్సెప్ట్ ఫాస్ట్ ట్రాక్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మీరు సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్లో చదివి ఉంటారు. బట్ ఇక్కడ కూడా ఒకసారి రివైజ్ చేసుకొని కొంచెం కేస్ క్లాస్ అవి ఫైనల్ సమ్స్ కూడా ఈజీగా చేసుకో. పేజ్ నెంబర్ 80 ఓపెన్ చేయండి అమ్మా. కాన్సెప్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 80. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సార్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఏ సెక్షన్స్ ఉంటాయమ్మా మీకు? సెక్షన్ నెంబర్ 56, సెక్షన్ నెంబర్ 57, సెక్షన్ నెంబర్ 58. సెక్షన్ 56 ఏంటమ్మా? ఛార్జింగ్ సెక్షన్. సెక్షన్ నెంబర్ 57 డిడక్షన్ అలౌడ్, అలౌ చేస్తారు డిడక్షన్స్. 58 ఏంటి? డిడక్షన్స్ నాట్ అలౌడ్. ఫస్ట్ ఛార్జింగ్ సెక్షన్ లో ఏం చెప్తారు సార్? 56(1) లో ఏం చెప్తున్నారు ఛార్జింగ్ సెక్షన్? సార్ ఈ స్పెసిఫిక్ ఇన్కమ్ సార్ 4 హెడ్స్ లో రావో, 4 హెడ్స్ రిమైనింగ్ 4 హెడ్స్ లో ఏవైతే రావో అవన్నీ ఎక్కడ వచ్చేస్తాయంట? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో వచ్చేస్తాయి. సార్ ఆ 4 హెడ్స్ లో రాలేదు, అది ఇన్కమే. సో ఇట్ విల్ కమ్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే స్పెసిఫిక్ ఇన్కమ్స్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లోనే వస్తాయి. ఏంటవి? గిఫ్ట్, ఇంకా అగ్రికల్చర్ ఇన్కమ్, ఇంకా పార్టిసిపేట్ చేయాలి మీరు కూడా. పెన్షన్ ఫండ్, ఇంట్రెస్ట్, క్యాజువల్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్స్ అంటే ఏమేమి వస్తాయి? లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్స్ ఇవన్నీ ఉంటాయమ్మా. సో ఇవన్నీ డివిడెండ్, లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్స్, కార్డ్ గేమ్స్, గేమ్ షోస్ ఇవన్నీ కూడా క్యాజువల్ ఇన్కమ్. గిఫ్ట్ టాక్సిబుల్ ఇన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్స్. కండిషన్స్ ఉన్నాయి, అవి చూస్తాం ఇప్పుడు. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టాక్సిబుల్ ఇన్ పీజీబీపీ. కాంపోజిట్ రెంట్ మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చెప్తాం. ఇవాళ నువ్వు రెంట్ విత్ ఫర్నిచర్తో కల్పించే రెంట్, ఫర్నిచర్కి ఎంత, హౌస్ ప్రాపర్టీకి ఎంత అని డివైడ్ చేసుకోకపోతే ఆ మొత్తం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ టాక్సిబుల్ అవుతుంది. సేమ్ అలాగే ఫర్నిచర్ రెంట్కి ఇస్తే, ప్లాంట్ అండ్ మిషనరీ రెంట్కి ఇచ్చావు, పీసీబీపీలో రాకపోతే ఈ హెడ్లో వస్తుంది. కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ఇదర్ సాలరీ హెడ్లో వస్తుంది ఎంప్లాయీ తీసుకుంటే, లేదా కంపెనీ తీసుకుంటే పీసీబీపీలో వస్తుంది. వీళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళు రిసీవ్ చేసుకుంటే కేమ్యాన్ అదర్ సోర్సెస్లో వస్తుంది. సమ్ రిసీవ్డ్ బై ఎస్ఎస్సి ఫ్రమ్ ఎంప్లాయీ నాట్ టాక్సిబుల్ ఇన్ పీసీబీపీ. ఎంప్లాయీ సమ్ రిసీవ్ చేసుకున్నాడు, పీసీబీపీలో టాక్సిబుల్ కాకపోతే ఎంప్లాయీ దగ్గర నుంచి ఏ హెడ్లోకి వస్తుందమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఎన్హాన్స్డ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ ఆఫ్ కంపల్సరీ ఎక్విజిషన్, ఇది కూడా ఏ హెడ్లో వస్తుందమ్మా? పీజీపీలో 50% డిడక్షన్ వస్తుంది. రెంట్ ఫ్రమ్ వేకెంట్ ప్లాట్. సార్ ఆ ప్లాట్ వేకెంట్గా ఉంది, అందులో ఏదైనా హౌస్ ప్రాపర్టీ ఉంటేనే హౌస్ ప్రాపర్టీకి వెళ్తుంది. వేకెంట్ ప్లాట్కి సంబంధించిన రెంట్ ఏ హెడ్లో వస్తుంది? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. అమౌంట్ రిసీవ్డ్ అండర్ ఫ్యామిలీ పెన్షన్, పెన్షన్ ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటే సాలరీ హెడ్లోకి వెళ్తుంది. పెన్షన్ ఎంప్లాయీ చనిపోయాడు, ఎవరికి వస్తుంది? ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుంది. దాన్ని ఫ్యామిలీ పెన్షన్ అంటారు. అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లోకి వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్ ఆర్ లోన్ గివెన్. సో బ్యాంక్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ కానీ, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ కానీ, ఇంట్రెస్ట్ ఆన్ సబ్లెటింగ్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ కానీ, రాయల్టీ ఇన్కమ్, అగ్రికల్చర్ ఇన్కమ్, డైరెక్టర్ సిట్టింగ్ ఫీ, ఈ సాలరీ ఆఫ్ ఎంపీ, ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ. సార్ ఎంపీ, ఎమ్మెల్యే ఆర్ నాట్ ఎంప్లాయీస్. there is no employer-employee relationship between the government and the MP, MLA. They are not employees of the government. సో కాబట్టి ఆ సాలరీ హెడ్లోకి వెళ్ళదు. ఎక్కడికి వస్తుంది? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఎనీ కాంపన్సేషన్ ఆర్ అదర్ పేమెంట్ రిసీవ్డ్ బై ఎనీ పర్సన్ ఇన్ టర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్. సార్ ఆ కంపెనీలో నువ్వు మానేసే, ఆ కంపెనీలో టర్మినేట్ అవ్వు అని చెప్పేసి ఎంప్లాయర్ కాకుండా వేరే వాళ్ళు ఇతనికి డబ్బులు ఇచ్చారు, అది సాలరీ హెడ్లోకి వెళ్ళదు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో వస్తుంది. సార్ వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ చార్జ్? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనేది నీ అకౌంటింగ్ సిస్టమ్ను బట్టి టాక్సేషన్ వేస్తాను. నీ అకౌంట్స్లో క్యాష్ బేసిస్ ఫాలో అయితే నువ్వు ఎంతైతే రికార్డ్ చేస్తావో అంత ట్యాక్స్ఫుల్ చేస్తాను. అకౌంట్స్లో ఎక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అయితే నేను ఎక్రూవల్ బేసిస్లోనే ట్యాక్స్ కూడా అదే బేసిస్ తీసుకుంటాను. సార్ వాట్ ఈస్ క్యాజువల్ ఇన్కమ్? క్యాజువల్ ఇన్కమ్ అంటే లాటరీస్, హార్స్ రేస్, కార్స్పోర్ట్ పజిల్స్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, కార్డ్ గేమ్స్ క్యాజువల్ ఇన్కమ్. సార్ ఇది గ్రాస్ అమౌంట్ ట్యాక్స్ఫుల్, నెట్ అమౌంట్ ట్యాక్స్ఫుల్ అమ్మా? సార్ నువ్వు ఆస్తి సంబంధించి అక్కడ నుంచి వెళ్ళటానికి, అక్కడ హార్స్ని చేసుకోవడానికి, అక్కడ జాకీని ఎంగేజ్ చేసుకోవడానికి కొంత ఎక్స్పెండిచర్ అయింది నీకు. నువ్వు విన్ అయ్యావు, విన్నింగ్ అమౌంట్ ఈస్ టాక్సిబుల్. నువ్వు విన్ అవడానికి కొంత ఎక్స్పెండిచర్ పెట్టావు, హార్స్ని ఎంగేజ్ చేయటం, హార్స్ని రైడ్ చేసి అతను ఎంగేజ్ చేయటం, ఇదంతా నేను డిడక్షన్ ఇవ్వను. విన్నింగ్ అమౌంట్, గ్రాస్ అమౌంట్ ఈస్ టాక్సిబుల్. 80C to 80U డిడక్షన్స్ ఇవ్వను క్యాజువల్ ఇన్కమ్స్కి. సార్ లాసెస్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్ సెట్ ఆఫ్ ఇవ్వను. Casual income is directly taxable at the rate of 30% plus cess. విన్నింగ్ ఫ్రమ్ లాటరీ అమ్మ, స్టాక్ ఇన్ ట్రేడ్గా ఉంది లాటరీ. పాపం అతను లాటరీ టికెట్స్ అమ్ముకునే ఆయన, అతనికి కొన్ని లాటరీ టికెట్స్ సేల్ అవ్వాల, మిగిలిపోయింది. అతనికి స్టాక్ ఇన్ ట్రేడ్ కదా అది. ఆ లాటరీ టికెట్స్కి ప్రైస్ తగిలింది.
సో ఇప్పుడు అది పీజీబీపీ హెడ్లో వస్తుందా, క్యాపిటల్ గెయిన్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అంటే పీజీబీపీ హెడ్లో వెళ్తుంది సార్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ లాటరీ. సార్ ఇన్కమ్ ఆఫ్ జాకీ, జాకీ అనేది ఏంటమ్మా, అతను హార్స్ రైడ్ చేసే అతను ప్రొఫెషనే అది. సో ఏ హెడ్లోకి వస్తుందమ్మా, పీజీబీపీ. సో టీడీఎస్ ఒకవేళ నీకు జనరల్లీ ఈ క్యాజువల్ ఇన్కమ్ టీడీఎస్ కట్ చేసి ఇస్తారు. సో టీడీఎస్ కట్ చేసి ఇస్తే టోటల్ ఇన్కమ్లో నెట్ ఇన్కమ్ ఇంక్లూడ్ చేస్తావా, గ్రాస్ ఇన్కమ్ ఇంక్లూడ్ చేస్తావా? గ్రాస్ ఇన్కమ్ని ఎలా గ్రాస్ అప్ చేస్తావు? దట్ నెట్ అమౌంట్ డివైడెడ్ బై 1 ప్లస్ నెట్ అమౌంట్ డివైడెడ్ బై 1 ప్లస్ ట్యాక్స్ రేట్ ఆర్ 100 ప్లస్ ఆ టీడీఎస్ రేట్. సో నీకు 100 వేస్తే నీకు గ్రాస్ అమౌంట్ 100 మైనస్ ట్యాక్స్ అమౌంట్ రిసీవ్ డివైడెడ్ బై 100 మైనస్ ట్యాక్స్ రేట్ ఇస్ ద గ్రాస్ అమౌంట్. సార్ దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం ఇవ్వండి. గిఫ్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గిఫ్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాష్ గిఫ్ట్ వచ్చిందా? ఎస్ సార్. ఆర్ ఇంకా ఎలా రావచ్చు గిఫ్ట్? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇవ్వచ్చు గిఫ్ట్. ఇంకా ఎలా ఇవ్వచ్చు? మూవబుల్ ప్రాపర్టీ, గోల్డ్ చైన్ లాంటివి కూడా. సార్ క్యాష్ గిఫ్ట్ ఇచ్చిందా? ఎస్ సార్. క్యాష్ గిఫ్ట్ వచ్చింది సార్. రిసీవ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ పర్సన్స్ ఆర్ పర్సన్. అగ్రిగేట్ అమౌంట్. ఏ అమౌంట్ అమ్మా? అగ్రిగేట్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువ ఉంటే ఆ ఇయర్లో టాక్సిబుల్. ఎంటైర్ అమౌంట్ ఈస్ టాక్సిబుల్. ద హోల్ అమౌంట్ ఈస్ టాక్సిబుల్. క్యాష్ అంటే క్యాషే కాదు, బ్యాంక్ చెక్స్, ఈసీఎస్ ఇది కూడా నేను క్యాష్ కింద. సార్ అదే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే ఫ్రీగా ఇచ్చారా నీకు? ఎస్ఆర్ ఫ్రీగా ఇచ్చారు. దాని ఎస్డి 50,000 కంటే ఎక్కువ ఉందా? ఎస్ఆర్ ఎక్కువ ఉంది, టాక్సిబుల్. సార్ అదే ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ అయితే డిఫరెన్స్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయి. వాట్ ఈస్ డిఫరెన్స్ అమౌంట్? సో వాట్ ఈస్ ద మార్క్ ఎస్డివి యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్? ఎస్డివి తీసుకో. ఆ ఎస్డివిని నుంచి నువ్వు ఇచ్చిన కన్సిడరేషన్ తీసేసే డిఫరెన్స్ అమౌంట్ నథింగ్ బట్ నువ్వు తక్కువ రేటుకి కదా ఉంది. డిఫరెన్స్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి ఆ డిఫరెన్స్ అమౌంట్ని ఇంతకుముందు అయితే 50,000తో కంపేర్ చేసేవాళ్ళం. ఇప్పుడు స్పెసిఫిక్ అమౌంట్ ఏంటమ్మా, అది 50,000 ఆర్ 10% ఆఫ్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హైయర్. ఆ అమౌంట్తో కంపేర్ చేయ డిఫరెన్స్ అమౌంట్. ఇఫ్ డిఫరెన్స్ అమౌంట్ ఈస్ హైయర్ దాన్ ది స్పెసిఫిక్ అమౌంట్ దెన్ డిఫరెన్స్. ఇట్ ఈస్ లెస్ దాన్ స్పెసిఫిక్ అమౌంట్ దెన్ నథింగ్ ఇస్ టాక్స్. సార్ మనం క్వశ్చన్ కూడా చూసాం, చాలా మంచి క్వశ్చన్. సో మూవబుల్ ప్రాపర్టీ అయితే వితౌట్ కన్సిడరేషన్ అయితే ఫెయిర్ మార్కెట్ వాల్యూ 50,000 కంటే ఎక్కువ ఉంటే టాక్సిబుల్. అదే ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ అయితే డిఫరెన్స్ అమౌంట్ ఫెయిర్ మార్కెట్ డిఫరెన్స్ అమౌంట్ దేంతో కంపేర్ చేయాలి సార్? డిఫరెన్స్ అమౌంట్ 50,000తో కంపేర్ చేయాలి. 50,000 కంటే ఎక్కువ ఉందా డిఫరెన్స్ అంటే నాట్ టాక్స్. సార్ ఈ గిఫ్ట్కి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 56-10 ఏంటి సార్ ఎక్సెప్షన్స్ అంటే ఎంప్లాయర్కి గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకున్నారు సార్. ఎంప్లాయీకి ద గిఫ్ట్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ ఫ్రమ్ ద ఎంప్లాయర్ డ్యూ టు ద ఎంప్లాయర్ రిలేషన్ ఆల్వేస్ టాక్సిబుల్ ఈవెన్ దో రిసీవ్డ్ ఆన్ మ్యారేజ్ అండర్ ది ఇన్కమ్ ఆఫ్ సాలరీ. ఏ హెడ్కి వెళ్తుందమ్మా ఇది? ఎంప్లాయీస్ శాలరీ హెడ్కి వెళ్తుంది. అప్పుడు ఈ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ప్రొవిజన్స్ అప్లై కావు. మ్యారేజ్ అప్పుడు ఇచ్చారు కదా, ఎంప్లాయర్ ఇచ్చారు కదా, అసలు ఈ ప్రొవిజనే అప్లై కాదు. మీకు అక్కడ సాలరీ హెడ్లో 5,000 ఇస్తాను. 5,000 ట్యాక్స్ అయితే పర్క్విజిట్ కింద టాక్సిబుల్. సార్ ఎనీ గిఫ్ట్ ఆర్ బెనిఫిట్ పర్క్విజిట్ అరైజింగ్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇస్ టాక్సిబుల్ ఇన్ పీజీబీపీ. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ సంబంధించి గిఫ్ట్ వచ్చింది, పీజీబీపీకి వెళ్తుంది. ఈ రెండు కాకుండా మిగతా హెడ్కి వస్తాయి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అప్పుడు ఈ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి, ఈ ఎక్సెప్షన్స్ అప్లై అవుతాయి. ఏంటి సార్ ఎక్సెప్షన్స్? సార్ ఆన్ అకేషన్ ఆఫ్ మ్యారేజ్ ఎవరు గిఫ్ట్ ఇచ్చినా ఎగ్జాంప్టెడ్. సార్ రిలేటివ్ దగ్గర నుంచి ఎప్పుడు గిఫ్ట్ వచ్చినా ఎగ్జాంప్టెడ్. అండర్ ది విల్ ఆర్ ఇన్హెరిటెన్స్ వస్తే ఎగ్జాంప్టెడ్. డెత్ వస్తే ఎగ్జాంప్టెడ్. హాస్పిటల్ ఆర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తే ఎగ్జాంప్టెడ్. యూనివర్సిటీ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తే ఎగ్జాంప్టెడ్. ట్రస్ట్ నుంచి వచ్చినా ఎగ్జాంప్టెడ్. లోకల్ అథారిటీ నుంచి వస్తే ఎగ్జాంప్టెడ్. ట్రస్ట్ క్రియేటెడ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది, సార్ ఇండైరెక్ట్గా నేను ఇచ్చాను గిఫ్ట్ కానీ ట్రస్ట్కి ఇచ్చాను, ట్రస్ట్ వేరే పర్సన్కి ఇస్తుంది, సో అది కూడా ఎగ్జాంప్టెడ్. ఎందుకు సార్? ఇండైరెక్ట్గా నేను పర్సన్ టు పర్సన్ ఉన్నా సరే మధ్యలో ట్రస్ట్ ఉన్నారు కాబట్టి ఎగ్జాంప్టెడ్. సో అలా ఇవన్నీ సర్టెన్ ఎగ్జామ్షన్స్ ట్రాన్స్ఫర్ యాజ్ పర్ సెక్షన్ 47. సెక్షన్ 47 క్యాపిటల్ గెయిన్లో కొన్ని ట్రాన్స్ఫర్స్ని ఎగ్జామ్షన్ చేశాను, అవి కూడా ఇక్కడ ఎగ్జామ్. సార్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఎస్డివి ఏ రోజు ఉన్నా తీసుకుంటారమ్మా? డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రోజు తీసుకుంటారా, డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు ఉన్నా తీసుకుంటారా? డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకుంటారు జనరల్లీ, కానీ డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు కూడా తీసుకోవచ్చు కండిషన్స్ సాటిస్ఫై. ఏంటి ఆ కండిషన్? అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ ఈస్ అకౌంట్ పే చెక్ ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మేడ్ ఆఫ్ పేమెంట్ అదర్ దాన్ క్యాష్. సార్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయిపోయింది. ఇప్పుడు మూవబుల్ ప్రాపర్టీ అంటే ఇవి మాత్రమే గిఫ్ట్ ఇచ్చుకుంటే టాక్సిబుల్, ఇవి కాకుండా వేరే గిఫ్ట్ ఇస్తే నాట్ టాక్సిబుల్. ఏంటి సార్ అది? ఏఏ, టిఎస్, డీజే, ఎస్ఐ, వి. అల్లు అర్జున్ పవర్ స్టార్ డీజే చేస్తుంటే ఎస్ఐ గారు వచ్చి విసిలేశారంట. అల్లు అర్జున్ లో ఏ అంటే ఏంటమ్మా? ఆర్కియలాజికల్ కలెక్షన్. ఎనదర్ ఏ ఏంటమ్మా? ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్. పి అంటే ఏంటమ్మా? పెయింటింగ్. ఎస్ అంటే షేర్స్. డి అంటే డ్రాయింగ్స్. జే అంటే జ్యువెలరీ ఆర్ బులియన్. అండ్ ఎస్ అంటే స్కల్ప్చర్. అండ్ ఐ ఫర్ ఇమోవల్ బాడీ, వి ఫర్ వర్చువల్ డిజిటల్.
Sir, any property received as a gift acquired for low consideration other than the above is not taxable. అవి కాకుండా వేరే ఎగ్జాంపుల్ కార్ గిఫ్ట్ ఇచ్చారు, టాక్సిబుల్ నాట్ టాక్సిబుల్? నాట్ టాక్సిబుల్. ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారు, నాట్ టాక్సిబుల్. టీవీ గిఫ్ట్ ఇచ్చారు, నాట్ టాక్సిబుల్. ఫర్నిచర్ గిఫ్ట్ ఇచ్చారు, నాట్ టాక్సిబుల్. విస్ట్ వాచ్ గిఫ్ట్ ఇచ్చారు, నాట్ టాక్సిబుల్. ఎందుకు సార్? ఆ పై లిస్ట్ లో కవర్ అవ్వలేదు సార్. అందుకనే డైరెక్టర్ గారు హీరో గారికి ఏం గిఫ్ట్ ఇస్తున్నారమ్మా? కార్ ఇస్తున్నారు. మనీ ఇవ్వట్ల, ట్యాక్స్ కట్టాలి. అదే ట్యాక్స్ కట్టాలి గిఫ్ట్ మీద. Sir, 556 to 10 not applicable in the following cases. Immovable property received by resident unauthorized colony. అమ్మా ఏంటమ్మా? రెసిడెంట్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ కాలనీ ఏదైతే ఉందో రెగ్యులరైజ్ చేసి ఆర్ అన్కోటెడ్ షేర్స్ ని సీజీ ఇన్వాల్వ్ అయిన ఎస్ బ్యాంక్ కి సంబంధించి రీఆర్గనైజేషన్ సరే, ఆర్ సీజీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈ ని పిఎస్యూ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అయినా సరే వాళ్ళే కదా, గవర్నమెంటే కాబట్టి ట్యాక్స్ ఏమి. మనీ రిసీవ్డ్ అమెండ్మెంట్ అమ్మా బై ఇండివిజువల్ ఫ్రమ్ ఎనీ పర్సన్ ఎక్స్పైర్ అమ్మా. కోవిడ్ వచ్చింది పాపం, కోవిడ్ వస్తే డబ్బులు వచ్చినాయి సార్, కోవిడ్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు వచ్చినాయి. సార్ కోవిడ్ వచ్చి చనిపోయాడు, టెస్ట్ చేసిన 12 months చనిపోయాడు, కోవిడ్ అని తేలింది 12 months చనిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డబ్బులు వచ్చినాయి. సో ఎంప్లాయీ దగ్గర నుంచి వచ్చినాయి వితౌట్ ఎనీ లిమిట్ అమ్మా, ఫ్రమ్ ఎనీ పర్సన్ అయితే 10 lakhs. కోవిడ్ వచ్చి చనిపోతే ఎంప్లాయీ అయితే ఎంత ఇచ్చినా నాట్ ట్యాక్సిబుల్ అమ్మా, వేరే పర్సన్ అయితే 10 lakhs. ఫ్యామిలీ మీన్స్ స్పౌస్, చిల్డ్రన్, డిపెండెంట్. సార్ ఇక్కడ రిలేటివ్ అని చెప్పాను కదా, రిలేటివ్ దగ్గర నుంచి గిఫ్ట్ వస్తే ట్యాక్సిబుల్ అన్నాను, నాట్ ట్యాక్సిబుల్ అన్నాను, నాట్ ట్యాక్స్. సో ఎందుకు ఎగ్జాంపుల్ స్పౌజ్, రిలేటివ్ అంటే ఎవరెవరు వస్తారమ్మా? స్పౌజ్, బ్రదర్, సిస్టర్, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, అసెండెంట్, డిసెండెంట్. బ్రదర్ వాళ్ళ స్పౌజ్, సిస్టర్ వాళ్ళ స్పౌజెస్, బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది పేరెంట్స్, బ్రదర్స్ సిస్టర్ వాళ్ళ స్పౌజెస్. లీనియర్ అసెండెంట్, డిసెండెంట్, లీనియర్ అసెండెంట్, డిసెండెంట్, స్పౌజెస్ ఆఫ్ ది పర్సన్ రిపోర్ట్ టు 1 to 6. హెచ్ఎఫ్ అయితే ఎనీ మెంబర్. One member is related to another. Sir, SSA is not satisfied with SDB, he can refer to VO, valuation officer, refer chair. Section 56 to 10 applicable only if the property is in the nature of capital asset. Capital asset అయితేనే అది అప్లై అవుతుంది. Taxable. ఇది మనం చెప్తున్నాం ఏఏపిఎస్ఎల్. Sir, if any person receiving any gift as acquires inadequate consideration, FMV కానీ ఎస్డిబి కానీ మీద ట్యాక్స్ కడితే సబ్సిక్వెంట్ గా అది సేల్ చేసినప్పుడు, ఆ గిఫ్ట్ లో వచ్చిన సేల్ చేసినప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమవుతుందమ్మా? జీరో అవుతుందా? కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్ అవుతుందా? ఎఫ్ఎంవి అవుతుందా? అండ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ప్రీవియస్ ఓనర్ షల్ నాట్ బి ఇంక్లూడెడ్. హోల్డింగ్ ప్రీవియస్ ఓనర్ పీరియడ్ ఇంక్లూడ్ చేస్తావాను, ఆల్రెడీ నువ్వు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎఫ్ఎంవికి అప్డేట్ చేస్తున్నావు అంటే ఆ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ నువ్వు కన్సిడర్ చేయవు ప్రీవియస్ ఓనర్. సో సెక్షన్ 56 to 10 ఈజ్ అప్లికబుల్ ఈవెన్ గిఫ్ట్ ఆఫ్ మనీ మేడ్ అవుట్ సైడ్ ఇండియా. సార్ అంతకుముందు అవుట్ సైడ్ ఇండియా గిఫ్ట్ ఇస్తే ఉండేది కాదు. సో అది కేసులో వచ్చింది నిన్న న్యూస్ పేపర్లో చదివాను న్యూస్ పేపర్లో. ఏంటి సార్? సో న్యూస్ పేపర్లో ఏం చేశారు సార్ అంటే, అసెసింగ్ ఆఫీసర్ ఏం చేశాడు సార్ అంటే, వాళ్ళ బ్రదర్కి అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే గిఫ్ట్ ఇస్తాడమ్మా, దాని వాల్యూ గోల్డ్ ఏదో గిఫ్ట్ ఇస్తారు, 2 lakh rupees. టాక్సిబుల్, నాన్ టాక్సిబుల్? అవుట్ సైడ్ ఇండియా ఉంటే గిఫ్ట్ ఇచ్చారు, వాల్యూ 2 lakh rupees. ట్యాక్సిబుల్ ఎందుకు? అవుట్ సైడ్ ఇండియా గిఫ్ట్ ఇస్తే ట్యాక్సిబుల్. సో ఈవెన్ విత్ ఇన్ ఇండియా ఇచ్చిన అవుట్ సైడ్ ఇండియా ట్యాక్సిబుల్. అసెసింగ్ ఆఫీసర్ కూడా అంతే బ్లైండ్గా ట్యాక్సిబుల్ అన్నాడు. కానీ ఇచ్చింది ఎవరికి? వాళ్ళ బ్రదర్కి. బ్రదర్ ఎవరు? రిలేటివ్ టు రిలేటివ్ గిఫ్ట్ ఇస్తే ట్యాక్సిబుల్, నాట్ ట్యాక్సిబుల్? అది ఇండియా అయితే ఏంటి, అవుట్ సైడ్ ఇండియా అయితే. రిలేటివ్ టు రిలేటివ్ గిఫ్ట్ అనేది కన్సిడరబుల్ కాదు. అతను అవుట్ సైడ్ ఇండియా అనేది ట్యాక్సిబుల్ అనేది గుర్తుపెట్టుకున్నాడు, కానీ రిలేటివ్ అనే పాయింట్ మర్చిపోయాడు. నిన్న న్యూస్. సో ఇఫ్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ ఈస్ నాట్ సేమ్, ఎస్డివి యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ అగ్రిమెంట్ కన్సిడర్. సార్ ఎప్పుడు you have paid any part of the consideration, either account pay check or demand draft or ECS or any other thing. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం, చాలా ఏం బాగున్నాయి ఎగ్జాంపుల్స్ కూడా. ఒకసారి ఆన్లైన్ వాళ్ళైతే ఇదిగో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా. సార్ మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ షేర్స్ అయితే మార్కెట్ వాల్యూ తీసుకో, షేర్స్ అయితే కోటెడ్ అయితే రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్ ప్రైస్ తీసుకో. సార్ అక్వైర్డ్ టు స్టాక్ ఎక్స్చేంజ్ అయితే ఆ ట్రేడ్ ఇన్ ఉంది వాల్యూషన్ డేట్ అయితే లీస్ట్ ప్రైస్ తీసుకో. హైయెస్ట్ ప్రైస్ లీస్ట్ ప్రైస్ ఆ రోజు ట్రేడ్ అయితే లీస్ట్ ప్రైస్, ఆ రోజు ట్రేడ్ అవ్వకపోతే ఆ ముందు రోజు ఏ రోజు అయితే ట్రేడ్ అవుతుందో ఆ రోజు ఉన్న లీస్ట్ ప్రైస్. నాన్ కోటెడ్ అయితే సో నెట్వర్త్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ పర్ వాల్యూ షేర్ వస్తుంది, అది తీసుకో. అదర్ దాన్ ఈక్విటీ షేర్స్ అయితే
సో ఎవరైతే స్టార్టెడ్ అకౌంట్ ఉంటారో మ్యారేజ్ ఇస్ డిఫరెంట్, మ్యారేజ్ యానివర్సరీ ఇస్ డిఫరెంట్, కేర్ఫుల్గా ఉంటుంది. ఎగ్జామ్ ఫోర్ఫిచర్ ఆఫ్ అడ్వాన్స్, నువ్వు ఒక ప్రాపర్టీని సేల్ చేయాలి, అడ్వాన్స్ ఫోర్ఫిట్ చేస్తే, ఒకప్పుడు అయితే క్యాపిటల్ గెయిన్ హెడ్లో వచ్చేది. 2014 తర్వాత నుంచి ఏ హెడ్లో వస్తుందమ్మా అది? అదర్ సోర్స్. సార్ కంపల్సరీ ఎక్కువ ఇచ్చినప్పుడు కాంపెన్సేషన్ సంబంధించిన ఇంట్రెస్ట్ ఏ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? ఇంట్రెస్ట్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆఫ్టర్ డిడక్టింగ్ పర్సెంట్. సార్ ప్రీమియంకి షేర్స్ ఇష్యూ చేస్తే ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. వాట్ ఈస్ ద ఫార్ములా? ప్రీమియం ఇష్యూ ప్రైస్ మైనస్ fair market value. Issue price minus fair market value is the formula. Issue price minus fair market value into the shares. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది సెక్షన్ అప్లై అవ్వాలంటే. సో ఏంటి సార్ ఆ కండిషన్ అంటే ఇష్యూ ప్రైస్ ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ, ఏది ఏమో ఇష్యూ ప్రైస్ ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే ప్రీమియం క్యాలిక్యులేట్. ప్రీమియం ఫార్ములా ఏంటి? ఇష్యూ ప్రైస్ మైనస్ ఫేర్ మార్కెట్. ఇష్యూ ప్రైస్ అనేది కంపల్సరీ ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. మరి ఈ కేసులో చూడు, ఫేస్ వాల్యూ ఎంతమ్మా ఈ కేసులో? 100, కానీ ఇష్యూ ప్రైస్ ఎంతమ్మా? 98. కానీ ప్రీమియంకే ఇష్యూ చేశాడు. మార్కెట్లో 90 ఉంటే 98కి ఇష్యూ చేశాడు, ప్రీమియంకే ఇష్యూ చేశాడు, కానీ ఈ సెక్షన్ అప్లై కాదు. ఎందుకు? ఫేస్ వాల్యూ కంటే తక్కువ కదా ఇష్యూ ప్రైస్, నాట్ అప్లికబుల్. మిగతా అన్ని కేసెస్లో సెక్షన్ అప్లై అవుతుంది. ఫస్ట్ కేసులో చూడమ్మా, ఫేస్ వాల్యూ కంటే ఇష్యూ ప్రైస్ ఎక్కువ ఉంది, సో ప్రీమియంకే ఇష్యూ చేశారు. వాట్ ఈస్ ద ప్రీమియం? మార్కెట్ వాల్యూ కంటే ఎంత ఎక్కువ ఇష్యూ చేస్తారు? 10 రూపీస్. ఇక్కడ ప్రీమియం 10. సో ఇక్కడ ఏంటి? ఫేస్ వాల్యూ కంటే ఇష్యూ ప్రైస్ ఎక్కువే ఉంది, కానీ మార్కెట్ వాల్యూ కంటే తక్కువ ఇష్యూ చేశారు. నో ప్రీమియం లేదు, కానీ సెక్షన్ అప్లై అవుతుంది. సార్ ఫేస్ వాల్యూ కంటే ఇష్యూ ప్రైస్ ఎక్కువే ఉంది, మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఇష్యూ చేశారు. 90, 100 అంటే 30%. అప్లికబుల్. సార్ ఎక్సెప్షన్ షెల్ నాట్ అప్లై. ఎప్పుడమ్మా? వెంచర్ క్యాపిటల్ ఫండ్ అయితే ఈ ప్రీమియం ఇష్యూ చేసినా అప్లై చేయొద్దు. సో ప్రైవేట్ ప్లేస్మెంట్స్ అయినా అప్లై చేయొద్దు. సో స్టార్ట్అప్ కంపెనీ హ్యావింగ్ టర్న్ ఓవర్ అప్ టు 100 crores అయినా సరే అప్లై చేయొద్దు. సో కన్సిడరేషన్ బై ది స్టార్ట్అప్ కంపెనీ టర్న్ ఓవర్ ఈజ్ అప్ 10 crores ఫర్ ఇంట్రెస్ట్ అనేది ఏ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ మైక్ పెట్టుకోకుండా చెప్తున్నాం, మరి వెళ్ళిద్దో లేదో చూద్దాం. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సార్ టాక్సబుల్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ బ్యాంక్ డిపాజిట్ అమ్మా, ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్స్, ఇవన్నీ కూడా టాక్సబుల్ అమ్మా. ఎగ్జామ్ట్ సార్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎగ్జామ్, గోల్డ్ మానిటైజేషన్ ఎగ్జామ్, నోటిఫైడ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎగ్జామ్ట్, ఐఎఫ్ఎస్సి అని ఐడిబిఐ డిపాజిట్స్ కూడా ఎగ్జామ్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇవి తప్పితే మిగతా అన్ని టాక్సబుల్ అమ్మా. సో ఇది ఓవరాల్గా ఇంట్రెస్ట్ సంబంధించి టీడీఎస్ ఉంటే ఆ టీడీఎస్ కూడా డిడక్ట్ చేయాలి. స్టార్ట్అప్ ఎలిజిబుల్ ఎగ్జామ్షన్స్ అమ్మా, ఇదంతా పెయిడప్ క్యాపిటల్ అప్ టు 25 crores అని చెప్పుకున్నాం కదమ్మా. సో 25 crores అనేది ఇవి పర్టికులర్ అమౌంట్ ఇష్యూడ్ ఫాలోయింగ్ షెల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ నాన్ రెసిడెంట్ వెంచర్ క్యాపిటల్ కానీ స్పెసిఫైడ్, ఇవన్నీ ఇంక్లూడ్ చేయకూడదు. సో ఇట్ హ్యాస్ నాట్ బీన్ ఇన్వెస్టెడ్ ఇన్ ద అసెట్స్, ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. నాట్ బీన్ ఫాలోయింగ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. 7 years పాటు రెసిడెన్షియల్ హౌస్లో ఇన్వెస్ట్ చేయకూడదు, అదర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయకూడదు, ప్లాంట్ అండ్ మిషనరీలోనే ఇన్వెస్ట్ చేయాలి. స్పెసిఫైడ్ కంపెనీకి చెప్తున్నాను స్టార్ట్అప్. పైన చెప్పిన దానికి ఎక్స్ప్లెనేషన్. కాంపన్సేషన్ ఆన్ టర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇది చెప్పుకున్నాం కదమ్మా. సో ఎంప్లాయ్మెంట్ సంబంధించి టర్మినేట్ చేస్తే ఎంప్లాయర్ ఇస్తే శాలరీ హెడ్ అమ్మా, ఎంప్లాయర్ కాకుండా వేరే వాళ్ళు ఇస్తే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. డిడక్షన్ సార్, ఫస్ట్ డిడక్షన్ సార్, నీకు డివిడెండ్ ఇన్కమ్ వచ్చిందా? ఎస్ సార్. నేను ఇన్వెస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ వచ్చింది, డివిడెండ్ ఇన్కమ్ వచ్చిందా? నీకు డిడక్షన్ ఇస్తాను. ఏమి ఇస్తాను? నువ్వు లోన్ తీసుకుని ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు ఇంట్రెస్ట్ డిడక్షన్ ఇస్తాను. ఏంటమ్మా అది? ఇంట్రెస్ట్. ఎంత ఇస్తావు? మ్యాక్సిమం 20% ఆఫ్ ది ఇన్కమ్. సో సార్ ఫ్యామిలీ పెన్షన్కి డిడక్షన్ ఎంత ఇస్తావు? 1/3 or 15,000, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఎక్స్పెన్సెస్ లైక్ రిపేర్స్ అండ్ డిప్రిషియేషన్ ఇస్తాను. డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాంపన్సేషన్కి 50% ఇస్తాను. సో అదర్ రెవెన్యూ నేచర్ డిడక్షన్స్ ఏవైతే అవి ఇస్తాను. ఏవి ఇవ్వవు? పర్సనల్ ఎక్స్పెన్స్ ఇవ్వను, ఇంట్రెస్ట్ ఆర్ శాలరీ పెయిడ్ వితౌట్ టీడీఎస్ ఇవ్వను, వెల్త్ ట్యాక్స్ ఇవ్వను, ఎనీ ఎక్స్పెండిచర్ ఆర్ క్యాజువల్ ఇన్కమ్ ఇవ్వను. క్యాజువల్ ఇన్కమ్ గ్రాస్ ట్యాక్సిబుల్ అమ్మ. సో టీడీఎస్ చేయకుండా ఏదైనా ఇంట్రెస్ట్ కానీ అవుట్ సైడ్ ఇండియా పే చేస్తే మొత్తం అసలు ఇవ్వను. సార్ అదే ఇండియా అయితే 30% ఇవ్వను. ఇది మీకు పీజీబీపీ హెడ్లో వస్తుందిలే అమ్మా. క్యాష్ ఎక్స్పెన్సెస్, మీరు ఇంకర్ అయ్యారు క్యాష్లో ఎక్స్పెండిచర్, ఇది కూడా పీజీబీపీలో వస్తుంది 48(3). 10,000 కంటే ఎక్కువ క్యాష్లో ఇంకర్ అయితే ఆ ఎక్స్పెండిచర్ డిడక్షన్ ఇవ్వను. ఎక్స్పెండిచర్ క్యాజువల్ ఇన్కమ్ ఇవ్వరు. ఇన్కమ్ అండర్ ఫ్యామిలీ పెన్షన్ చెప్పుకున్నాం. సర్టెన్ ఎగ్జామ్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్. సార్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి
సో గ్యాడరీ అవార్డ్స్కి టోటలీ ఎగ్జామ్టెడ్ ఫ్యామిలీ పెన్షన్. నార్మల్ పీపుల్కి ట్యాక్సబుల్ కానీ డిడక్షన్ ఇస్తాను, ఎంత 1/3 ఆర్ 15,000 per annum, whichever is least. మంజు అండ్ కో, సార్ మంజు అండ్ కో కేరళ హైకోర్టు జడ్జ్మెంట్ అమ్మా, అన్సోల్డ్ టికెట్స్ చెప్పుకున్నాం కదా. సో రంజన్ పై షేర్ హోల్డర్ గెట్స్ బోనస్ షేర్స్ వచ్చినాయి అమ్మా, సేమ్ యాజ్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ షేర్స్. అక్కడ బోనస్ షేర్స్ ఇవ్వడంలో ఏ గిఫ్ట్ లేదు, బోనస్ షేర్స్ ఫ్రీగా ఇస్తారని గిఫ్ట్ ఉందా? ఒరిజినల్ షేర్స్ వాల్యూ తగ్గిపోతుంది కదా ఆవారా. సో బోనస్ షేర్స్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ గిఫ్ట్, నాట్ ట్యాక్స్. సో వర్చువల్ డిజిటల్ అసెట్ చెప్పుకున్నావు కదమ్మా, ఎంత ట్యాక్సిబుల్ అమ్మా, ఎంత రేట్ వర్చువల్ డిజిటల్ అసెట్ ట్యాక్సిబిలిటీ 30%. సో ఎనీ ఎక్స్పెన్సెస్ సెట్ ఆఫ్ నాట్ అలౌడ్ అమ్మా, సెట్ ఆఫ్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ అలౌడ్ కాదు, గ్రాస్ అమౌంట్ ఈస్ ట్యాక్సిబుల్. ఇవన్నీ చెప్తున్నాం కదా. డిజిటల్ అంటే వర్చువల్ డిజిటల్ అసెట్కి ఎగ్జాంపుల్ ఏంటమ్మా, బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ అంటారు కదా, అది ఇవన్నీ చెప్పుకున్నాం మనం. సో రెసిడెంట్ 1% TDS ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం సార్. చదువుకుని వదిలేసేయండి, ఇది అది విషయం.